వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం 1 స్పూన్ ఆయిల్ ఉంటే చాలండి ఈ పుదీనా పచ్చడిని నిమిషాల్లో తయారు చేసేయచ్చు. అది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మనం పచ్చడికి కావాల్సిన ఒక ఎర్రగడ్డ 2 టమాటాలను తీసుకున్నాను. పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోతుంది. ఇక్కడ చిన్న టమాటా కాబట్టి ఇక్కడ నేను ఒక 2 తీసుకున్నాను. ఎర్రగడ్డ చూసారా స్లైసెస్గా కట్ చేసుకొని ముక్కాలు భాగం మాత్రమే ఎర్రగడ్డని కట్ చేసుకున్నాను. మిగతా కాలు భాగాన్ని పక్కన పెట్టేసుకున్నాను. టమాటాని ఎప్పుడు కూడా పై భాగాన్ని ఇలా తీసివేసేసేయాలి. తీసిన తర్వాత టమాటాని చిన్న చిన్న స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని కారానికి సరిపడంత ఎండుమిరపకాయలని ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత చూసారా ఇక్కడ నేను ఒకే ఒక స్పూన్ని ఆయిల్ని వేసాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ ధనియా అనేది వేసుకోండి. కొంచెం మెంతులు ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుని ఎండుమిరపకాయలని ఈ విధంగా వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎండుమిరపకాయలని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోండి. అప్పుడే లోపల గిన్నెతో సహా బాగా వేగుతుంది. ఏ పచ్చడికైనా సరే ఈ విధంగా కట్ చేసి వేసుకుంటేనే లోపల గింజతో సహా బాగా వేగి పచ్చడి టేస్ట్ అనేది రెండింతలుగా మారుతుంది. మరి ఎక్కువగా వేయించడం వల్ల విత్తనం అనేది మాడిపోయి పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది. చూసి కొంచెం మీడియంగా వేయించుకోవాలి. ఈ విధంగా నా దగ్గర 2 పండు మిరపకాయలు ఉంటే కూడా ఈ విధంగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు వేగిన తర్వాత ఎర్రగడ్డ టమాటా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా వేసుకునేసేయాలి. వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని కూడా అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకొని అన్నింటినీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకోవాలి. చూడండి పుదీనాని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు ఇక్కడ నేను ఎండిన కరివేపాకును తీసుకుంటున్నాను. ఎండిన కరివేపాకే టేస్ట్గా ఉంటుంది. లేదంటే పచ్చి కరివేపాకును కూడా తీసుకోవచ్చు. కొంచెం వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చింతపండును కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా చింతపండును కూడా తీసుకున్నాను. చూడండి ఇక్కడ 2 రెమ్మల కరివేపాకుని తీసుకుంటున్నాను. ఈ విధంగా బాగా వాష్ చేసుకొని కడాయిలో వేసుకొని వీటన్నింటినీ కలిపి దాదాపు ఒక 10 నిమిషాల్లో బాగా వేగిపోతుంది. ఈ విధంగా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. మధ్యలో కదుపుతూ బాగా అనేది వేగనివ్వాలి. చూడండి ఈ విధంగా మధ్యలో కదుపుతూ ఒక 10 నిమిషాలు అనేది బాగా వేగాలి. చూడండి ఎంత తక్కువ ఆయిల్ని మనం ఉపయోగించి ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాము. పచ్చడిలో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన హెల్త్కి చాలా చాలా మంచివేనండి. ధనియా, జీలకర్ర, మెంతులు, పుదీనా అయితే ఏమి, కరివేపాకు అయితే ఏమి, ఇలా అన్నింటినీ తక్కువ ఆయిల్తో ఫ్రై చేసి ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాము. చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. ఈ విధంగా వీటన్నింటిని వేగేదానికి కొంచెం అలా తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోండి. కొంచెంసేపు అనేది ఇలా ఒక 10 నిమిషాలు అనేది వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెంసేపు అలా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్యలో కదుపుకుంటూ ఒక 10 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. చూడండి బాగా వేగిపోయింది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. చూడండి చూస్తుండగానే బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేద్దాము. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి. చూడండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి చల్లారిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకునేసేయండి. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారా ఈ విధంగా కోర్సుగా అనేది గ్రైండ్ చేసుకునేసాను. ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాము. ఈ విధంగా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదంటే కొంచెం సాల్ట్ అనేది మిక్స్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం ముందుగా ఎర్రగడ్డని కొంచెం పక్కన పెట్టాం కదండి, దానిని ఒక చిన్న పీసెస్గా కట్ చేసి ఈ పచ్చడిలో మిక్స్ చేసుకునేసేయండి. వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని మధ్యలో ఎర్రగడ్డ తగులుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పుదీనా పచ్చడి. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒకసారి నేను చేసిన ఇదే ప్రాసెస్లో మీరు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటారు. ఈ పచ్చడి అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా దేనికైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.